ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల వ్యాప్తి నిమిత్తమై నీ పాత్ర ఏంటి, నీ బరువు ఏంటి, నీ బాధ్యత ఏంటి? సోమరిపోతుగా బ్రతుకుతున్నావా? జాగ్రత్త. సోమరువైన చెడ్డదాసుడా అని వెలుపటి చీకట్లో విసిరివేస్తాడు. ఎవరో మన కోసం మేకులు కొట్టించుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, శిలువలో ప్రారంభించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు ఏ బాధ్యత ఇవ్వబడింది, నీ తలాంత ఏంటి గుర్తించు, దానిని ప్రభు రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగించు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత అనిపించుకోవడానికి సిద్ధపడు. అందరూ తమ సొంత కార్యమునే చూసుకుంటున్నారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కార్యములు చూడరు. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు పనులు ఉంటాయి, మనం భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి మనకు పనులు ఉంటాయి, మన సొంత పనులు ఉంటాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పని కూడా ఉంది కదా. ప్రతి క్రైస్తవుడికి 2 పనులు ఉన్నాయి. తన పని తాను చేసుకోవాలి, దేవుని పని చేయాలి. ఇంతకీ ఈరోజు నీవు నీ పని ఏం చేసుకున్నావు, దేవుని పని ఏం చేసావు? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆఫీస్లో కష్టపడ్డావు, ఓకే, నీకోసం. ఇంతకీ ఈ రోజులో దేవుడి కోసం ఏం చేశావు? వాక్యం చదివావా, వాక్యాన్ని ధ్యానించావా, ప్రార్థన చేసుకున్నావా, సువార్త చెప్పావా, సువార్త వ్యాప్తి కోసం ఉపయోగపడుతున్నావా?